పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ నూతన రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, రఘునాథ్ రెడ్డిలు కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ రాజ్యసభ సభ్యుల్లో దళితులకు అవకాశం కల్పించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ఎన్నో ఒత్తిళ్లున్నా తనలాంటి పేద దళిత వర్గ నాయకుడికి రాజ్యసభ సీట్ ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు గొల్ల బాబురావు. తాను హిందీ భాషలో ప్రమాణం చేస్తానని, పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, విశాఖలోని సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తానని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు ఎంపీలు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఈ ముగ్గురు ఎంపీల ప్రమాణ స్వీకారంతో రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 11కు చేరింది. సీనియర్ ఎంపీగా వైవి సుబ్బారెడ్డి, అలాగే సీనియర్ శాసనసభ్యుడిగా పనిచేసిన గొల్ల బాబురావు, అలాగే మేడా రఘునాథ్ రెడ్డి వీరు ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎంపీ గొల్ల బాబురావు మనతో ఉన్నారు. సార్, ఇదివరకు మీరు శాసనసభ చూశారు, ఇప్పుడు పెద్దల సభ రాజ్యసభలో అత్యున్నత పార్లమెంట్లోకి అడుగుపెట్టబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఏమనిపిస్తుంది? సార్, నిజంగా ఈరోజు రాజ్యసభలో అడుగు పెట్టడం అనేది ఒక చరిత్ర. పేద ప్రజలకు నిజంగా చరిత్ర సృష్టించాలన్నా, లేకపోతే వాళ్ళకి రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారత చేకూర్చాలన్నా దేశ నాయకులు అందరికన్నా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు వరుసలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నిజంగా నాలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తికి ఈ రోజున మా దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను రాజ్యసభకి ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకుని ఈ రోజున నన్ను పంపిస్తున్నారంటే నేను మా దళిత సమాజానికి కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ఒకే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకొక 2-3 సార్లు కానీ మన రాష్ట్రంలో ఉన్నట్లయితే నిజంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మిగతా సామాజిక వర్గాలు అందరూ కూడా అనేక రంగాల్లో ముందుకు వెళ్ళటమే కాకుండా రాజకీయంగా కూడా మాలాంటి వ్యక్తులకి గొప్ప అవకాశం ఇచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రజలకు, అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు నేను మనవి చేస్తున్నాను. ప్రత్యేకించి మీరు ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు. సో ఏ ఇష్యూస్ ప్రధానంగా మీరు ప్రస్తావించాలనుకుంటున్నారు పార్లమెంట్లో? ముఖ్యంగా రాజ్యసభ నాకున్నటువంటి అసెంబ్లీ ఎక్స్పీరియన్స్లో అసలు సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ డిస్కషన్స్కి వస్తాయి, ఆ సబ్జెక్ట్స్ మీద ముందుగానే నేను ప్రిపేర్ అయ్యి, ముఖ్యంగా మా విశాఖపట్నం గురించి, విశాఖపట్నం జిల్లాలో కావలసినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. పేద ప్రజలకు సరైనటువంటి ఇళ్ల సౌకర్యం లేదు. అలాగే పేద ప్రజలకు కావాల్సినటువంటి చదువు మరి విస్తృతంగా ఇంకా సాధించే విధంగా, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు, తాగునీరు, అలాగే మిగతా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కోసం నేను ప్రత్యేకంగా రాజ్యసభలో ప్రస్తావించి సాధించే వరకు కృషి చేస్తానని మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఉపరాష్ట్రపతి మిమ్మల్ని ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఎట్లా, ఏ భాషలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నా? తెలుగులోనే చేస్తున్నారా, జాతీయ భాషలు చేస్తున్నారు? దీనికి మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. నేను ముఖ్యంగా చాలా థర్డ్ క్లాస్ గ్రాడ్యుయేట్ని. పీజీ సీటు ఎక్కడా నాకు రాలేదు. మధ్యప్రదేశ్లో జబల్పూర్ అనేటువంటి యూనివర్సిటీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. అప్పటి నుంచి కూడా హిందీ భాష అన్న నాకు గౌరవం, అడ్మిరేషన్ ఉంది. అందుచేత ఈరోజు నా యొక్క ఈ ప్రమాణ స్వీకారాన్ని హిందీ భాషలో చేయాలని నేను నిర్ణయించాను. హిందీ భాషలోనే నా ప్రమాణం చేస్తాను. సో విష్ ఆల్ ది బెస్ట్ సార్. సో ఇది సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి, దళిత వర్గానికి సంబంధించిన గొల్ల బాబురావును పెద్దల సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపించారు. సో ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తన 6 ఏళ్ల పదవీ కాలంలో ఖచ్చితంగా పేద ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ పరిష్కార సాధనే తన ఎజెండా అని చెప్తున్నారు. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.